వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా లాస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ ఈరోజు నా లాస్ట్ హాస్టల్ డే కాబట్టి ఒక మెమొరీగా వీడియో తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ వాణి గాయ్స్ ఆఫ్ నేమ్ మీ అండ్ పావని ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చాలా మందిని పిలిచిన వస్తున్నారు, కొంచెం ల్యాక్ పర్సన్స్ అన్నమాట వాళ్ళంతా. ఈలోపు మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసిన మా హాస్టల్లో చూపిస్తాను ప్లేస్ని. మేము చాలాసేపు తిరిగి 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 అలసిపోయి ఇంకా హాస్టల్లోకి పోతాం. వాణి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, కొంచెం నా గురించి చెప్పవా? ఓకే పావని, ఐ విల్ టెల్. యాక్చువల్గా పావని నాకు ఫస్ట్ ఇయర్ నుంచి అంత క్లోజ్ కాదు, బట్ ఫైనల్ ఇయర్కి వచ్చాక మేము చాలా క్లోజ్ అయ్యాం. ఇద్దరం ఎక్కువ స్నాప్లోనే ఉంటాం. తనే నన్ను వీడియోస్ తీయడం, నేను తనని వీడియోస్ తీయడం, బట్ డిఫరెంట్ ఫిల్టర్స్తో ఉంటాయి, నార్మల్ ఫిల్టర్స్తో ఉండదు. అలా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా ఇప్పుడు బెటర్గా ఉంది. బెటర్ అంటే ఇంకా బెస్ట్ కూడా అవ్వచ్చు, చెప్పలేను. ఇది మా లాస్ట్ డే. తలుచుకుంటే చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంది. బికాజ్ 4 years ఇంత ఫాస్ట్గా అయిపోయా అనేది చాలా బాధగా ఉంది. అండ్ తను ఈరోజు ఇంటికి వెళ్ళిపోతుంది. ఈరోజు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయబోతుంది. అండ్ పావని, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ఛానల్. అండ్ ఐ రిక్వెస్ట్ ద ఫాలోవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ అమ్మాయి ఎందుకు మాస్క్ వేసుకోయింది, దాని వెనుక ఉండే రీజను అదంతా మీకు ఒక వీడియో వస్తుంది, అప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ శైలత. హాయ్ పావని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా శైలత. పావని త్వరలోనే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది. అందరూ పావనికి సపోర్ట్ చేయండి. నాకు పావనికి మంచి గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇదే మా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్. ప్లీజ్ సపోర్ట్ టు హర్. మిస్ యూ పావని. హాయ్ పవిత్ర. హాయ్. క్వశ్చన్ వేయాల కదా, నేను హాయ్ పవిత్ర అంటే హాయ్ అంటాను, తర్వాత సర్లే వేస్తాలే పో. ఈరోజు నా లాస్ట్ హాస్టల్లో ఉంటున్నాను, ఇంటికి పోతున్నాను. నా గురించి ఏమని చెప్పచ్చు కదా? సో ఫస్ట్ నువ్వు నేను ఇంటర్ నుంచి ఫ్రెండ్స్, అండ్ తర్వాత ఈ కాలేజ్కి వచ్చాక అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయినాం. సో అండ్ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నావు కదా, స్టార్ట్ చేయి, నేను సపోర్ట్ చేస్తాను. అండ్ వెన్ ఎవర్ యూ ఫీల్లో నాకు ఫోన్ చేయి. చెప్పా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. ఆల్ ది బెస్ట్ పావని. హాయ్ సుష్మిత. హాయ్ పావని. ఏమైనా మాట్లాడే తిక్కదానిలా ఊరికి ఉంటున్నా, నువ్వే మాట్లాడతామని వెయిట్ చే. హాయ్ సుష్మిత. హాయ్ పావని. ఏ తిక్క ఏంటి చెప్పియా, ఊరికే కామెడీ వీడియో ఏమనంటే అని అంటది. హాయ్ సుష్మిత. హాయ్ పావని. నేను ఇప్పుడు పోతున్నాను ఇంటికి. ఏం కాదులే పావని, ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం కదా. చూద్దాం, ఫోన్లో చేస్తే కానీ ఫోన్లో కాంటాక్ట్ అంట, చూద్దాం అది కూడా ఉంటాం. మేము చాలా సిల్లీ థింగ్స్ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా మెమొరీస్ ఉన్నాయి మాలో. ఫస్ట్ ఇయర్ నుంచి బాగా ఫ్రెండ్స్గానే ఉన్నాం, స్టిల్ ఇప్పటికీ ఉంటూనే ఉంటాం. బీటెక్ కూడా ఉంటాం ఫ్యూచర్లో కూడా. మా ఫ్రెండ్ ఇంకా ఈరోజు వెళ్ళిపోతుంది. సో తనకి ఇల్లు ఒకటి ఉంటే చాలు అనమాట, వేరే లోకం అవసరం లేదు. లేదు గాయస్, కొంచెం ఇల్లు అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది గాయస్, కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు ఇల్లు ఒకటి ఉంటే చాలు గాయస్. మా ఫ్రెండ్ భవ్య ఇంకో పాప ఉంది, ఆ పిల్లకి వీడియోలో రావడానికి కొంచెం సిగ్గు, అందుకు రావట్లే. అవును గైస్. నెక్స్ట్ ఇంకా మేము సెకండ్ ఇయర్లో మేమైతే వాచ్మెన్స్ నుంచి ఫుడ్ ఇన్ఛార్జ్, వార్డెన్ కూడా ఫుల్ నోటెడ్ గైస్. ఎక్కడ మేము ఫుడ్ తినుకోకుంటే కాల్ చేసి పిలుస్తారు గైస్, ఎందుకంటే మరి అంత సతాయిస్తామని. మేము ఎప్పుడు పోయినా ఫుడ్ తినేక అది లేట్, లాస్ట్ ఇంకా మేమే ఫస్ట్ పోయినామంటే వాళ్ళు కూడా వార్డెన్ క్లాప్స్ కొడతారు గైస్. అట్లా మరి అట్లా ఉంటుంది గాయస్ మాతో. ప్రతి వాచ్మెన్ కి మేము నోటెడ్, ఎందుకంటే బాగా తిరిగి తిరిగి తిరిగి. ఫస్ట్ ఇయర్ లోనే బుక్ గాయస్, ఎవరైనా ఫస్ట్ ఇయర్ లో సైలెంట్ గా ఉంటారు. మేము ఫస్ట్ ఇయర్ నుంచే బుక్ అయిపోయినాము. 4th ఇయర్ లో కొంచెం తగ్గించినాము, స్టడీస్ మీద పడింది. 4th ఇయర్ స్టడీస్ పైన కూడా లేదు, అది స్టడీస్ మీద పడింది లే కొంచెం అట్లా అంతే. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఇయర్ లో మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. 4 members ఉంటున్నా.
నేను, తర్వాత 3 సుష్మిత, members అయిపోయినాం. విష్ణుప్రియ, ఉషా. అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఒక రూమ్ ఉండే మాకి కార్నర్లో విపరీతంగా ఎంజాయ్మెంట్. గైస్ అసలు హాస్టల్ నుంచి కాలేజ్ నుంచి రావడము, సాంగ్స్ పెట్టడం, ఇంకా ఎగరడమే. అది డ్యాన్స్ అంటారు వీడియో ఏమంటారో కూడా కూడా ఇప్పుడు తెలియదు. ఒకసారి రివీల్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాం అందరు పర్మిషన్స్ తీసుకొని. హలో గాయస్, ఈరోజు లాస్ట్ డే అనేసి ఇంకా కొంచెం చిట్ చాట్ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాం గాయస్. సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు ఫస్ట్ వీడియో తీసుకుంటా అంటే వద్దు వద్దు అన్నారు. ఇప్పుడు హాయ్ హాయ్ అంట. ఇట్లా కెమెరా ఆన్ చేస్తేనే ఇట్లా చేంజ్ అయిపోతారు మనుషులు. హాయ్ చెప్పండి ఇప్పుడు. గాయస్, వాణిను దీక్షిత వస్తున్నారు. ఎందుకని కెనారు ఫొటోస్ దిగడానికి. ఫొటోస్ కోసం సి బ్లాక్ దగ్గర పోతున్నాం మేము. చూపిస్తాము. ఫొటోస్ అంటేనే సి బ్లాక్. నేహా, ఇదే మా సి బ్లాక్ అనమాట. ఇక్కడే ఫొటోస్ అన్నీ తీసుకుంటాం మేము. అంటే ఇక్కడ ఆడొక బ్యాచ్ ఉంది, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఫొటోస్ తీసుకుంటున్నారు. మీకు ఒక యాంగిల్ చూపిస్తారు రండి. ఇప్పుడు వాణిను దీక్షిత తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా వచ్చిన యాంగిల్ ఇది. చూపిస్తా గాయస్ మీకు. హాయ్ చెప్పండి. షాక్ అయినారు ఎందుకంటే బాల్ వచ్చింది. చెప్పండి హాయ్ అని. తిరుగు, ఇంకా తిరుగు. వచ్చిందిలే, ఇంకా వచ్చింది తిరుగు. ఇక్కడ మాధురి. హాయ్ మాధురి. హాయ్ జ్యోతి. హాయ్ నందిని. ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చింటే అక్కడికి వెళ్తున్నాను పర్మిషన్ కోసం. ఇంకా నెక్స్ట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళే ముందు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి వెళ్తున్నా. ఇదే మా కాలేజ్, ఎస్ఆర్ఐటి కాలేజ్ అనంతపూర్లో ఉంది. నెక్స్ట్ ఓల్డ్ టౌన్లో పాతూరులో వెజిటేబుల్స్ కొన్ని తీసుకోవాలి. అందుకు ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటాయని తీసుకుంటాం ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా. మా మమ్మీ ఇక్కడ అల్లము, మరి బీన్స్, దోసకాయ, స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకుంటుంది. మీలో ఎవరైనా పంప్కిన్ జ్యూస్ ఎవరైనా తాగినారా? నేను ఆ షార్ట్ కూడా పెడతాను చేసి. ఇక్కడ పంప్కిన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ కుకుంబర్. నెక్స్ట్ పక్కనే ఫ్లవర్స్ ఉంటాయి, చెండు పూలు, చామంతిలు, గులాబీలు. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా తెస్తాను. ఇంకా రాలేను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే ప్రతిసారి నేను ఫ్లవర్స్ తీసుకొని వెళ్తాను. అక్కడున్న అంకుల్ నాకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు ప్రతిసారి అక్కడే తీసుకుంటా అనేసి. నెక్స్ట్ డీమార్ట్కి వచ్చినాము. డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే మా అక్క నాకు పాప్కార్న్ కావాలి అంటే సర్లే ఆడ కొనిస్తాను అని మా డాడీ చెప్పినారనమాట. లేదు నాకు డీమార్ట్ పాప్కార్నే కావాలి అని అక్కడికి పిలుచుకపోయి ఆ పాప్కార్న్ కోసం వెళ్ళి మేము 4000 బిల్ చేసుకొని వచ్చినాం. మా అక్క పాప్కార్న్ కోసం డీమార్ట్కి వచ్చి బిల్ చేస్తున్నాం.